మంటల్లో పలువురు ప్రయాణికులకు గాయాలు, క్షతగాత్రుల్ని కర్నూలు ఆసుపత్రికి తరలింపు. ప్రభుత్వాసుపత్రిలో 21 మందికి చికిత్స. ప్రమాద స్థలానికి ఎఫ్ఎస్ఎల్ టీం చేరుకుంది. బెంగళూరు వెళ్తున్న బస్సు 2 వీలర్ ని ఢీకొట్టింది. మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందన్న ఎస్పీ. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. 11 మృతదేహాలు వెలికితీశామని ప్రకటన. కర్నూలు జిల్లా ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి. సీఎస్ అధికారులతో మాట్లాడిన సీఎం సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం. కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష. కర్నూలు బస్సు ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి. ప్రమాదంపై సీఎస్ డీజీపీతో మాట్లాడిన సీఎం తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశం. బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలు. ప్రయాణికులు క్షేమంగా బయటపడే మార్గం లేదు. మంటల తీవ్రత పెంచేలా బస్సు నిర్మాణం ఉందన్న ఐజీ. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బైరెడ్డి శబరి. బస్సు ఫ్యూయల్ ట్యాంక్ ని బైక్ ఢీకొట్టింది. పండుగ తర్వాత జనం బెంగళూరు వెళ్లిపోతున్నారన్న ఎంపీ. ఘటనా స్థలం దగ్గరే పోస్టుమార్టం నిర్వహిస్తాం. ఫోరెన్సిక్ వైద్యుల్ని పిలిచాం. మంత్రి సత్యకుమార్ ట్వీట్. ఇవాళ రెవెన్యూ సంస్కరణలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. జిల్లాల సరిహద్దులు, పేర్ల మార్పు ప్రతిపాదనలపై చర్చ. 12 గంటలకు హౌసింగ్ కేబినెట్ కమిటీ భేటీ. డీఎస్పీపై తనకు ఫిర్యాదులు లేవన్న రఘురామ. పేకాటపై రఘురామ వ్యాఖ్యలు సరికాదన్న కొత్తపల్లి. అభ్యంతరాలుంటే పవన్తో చర్చించాలని సూచన.